నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా వినియోగిత సేవలపై ఆయా శాఖలకు వచ్చిన కేసులను వెంటనే పరిష్కరించాలి. న్యాయ సేవల అవగాహన సమీక్షలో అధికారులకు న్యాయమూర్తుల ఆదేశం. బలిజల హక్కుల సాధన కోసమే బలిజ సంఘం కృషి చేస్తుందని తెలుసుకోవాలి. శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి కృష్ణమూర్తి హితవు. తమ సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల ఆందోళన. ప్రభుత్వ తీరుపై ఊరితాళ్లతో నిరసన తెలిపిన కార్మికులు. నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు తగిన చర్యలు చేపడుతోందని బ్యాంకు చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు. కడప నగరంలోని డీసీసీ బ్యాంకులో బ్యాంకు రూపొందించిన నూతన క్యాలెండర్ను చైర్పర్సన్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఖాతాలకు మెరుగైన సేవలు అందించడంలో డీసీసీబీ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలు, సలహాలతో రాష్ట్రంలోని డీసీసీబీలు లాభాల బాటలో పయనిస్తున్నాయన్నారు. తమ బ్యాంకులో పిల్లల కోసం కిడ్స్ డిపాజిట్ను ఏర్పాటు చేశామని, అలాగే విద్యార్థుల కోసం 5 లక్షల వరకు ఎడ్యుకేషన్ రుణాలు ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. జిల్లాలోని భీమఠం, ఎర్రగుంట్ల, రామేశ్వరం, ముద్దనూరు ప్రాంతాలలో కొత్తగా డీసీసీబీ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 2023 ఏడాదిలో దాదాపు 3,000 కోట్ల మేర వ్యాపారం రీచ్ కావడం జరిగిందని, డీసీసీబీ ద్వారా రుణాలను పొందిన వారు సకాలంలో చెల్లిస్తే మరింతగా సేవలను విస్తరింపచేయడానికి అవకాశం ఉంటుందన్నారు. డీసీసీబీ కల్పిస్తున్న జీరో అకౌంట్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ రాజేంద్ర కుమార్, ఇంకా ఇతర అధికారులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. కడప డీసీసీబీ బ్యాంకు తరఫున విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మా విలువైన ఖాతాదారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సో ఇలాగే మీ సపోర్ట్తో మా కడప డీసీసీబీ నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని సేవలు అందించడానికి మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనందరికీ తెలుసు, ఈరోజు కడప డీసీసీబీ నష్టాల నుంచి బయటికి వచ్చి లాభాల బాటలో ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు ఎలాగైతే రాష్ట్రంలో అన్ని డీసీసీబీలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల వలన అన్ని డీసీసీబీలు కూడా లాభాల బాటలోకి వెళ్తున్నాయి. అలాగే కడప డీసీసీబీకి కూడా 30 సంవత్సరాల తర్వాత ఈరోజు లాభాల బాటలోకి వచ్చింది. రీసెంట్గా నాఫ్స్కాబ్ నుంచి అవార్డు కూడా కడప డీసీసీబీ అందుకోవడం జరిగింది. సో ఎలాగైతే డీసీసీబీలు లాభాల బాటలో ఉన్నాయో అదేవిధంగా సొసైటీలు కూడా లాభాల బాటలో తీసుకెళ్లేందుకు అన్ని రకాల చర్యలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్ట్తో తీసుకెళ్లగలుగుతున్నాము. అందుకు మాకు సహకరిస్తున్న నాబార్డ్కి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మాకు ఇంకా మా షేర్ క్యాపిటల్ ఇవ్వడానికి కృషి చేసిన గౌరవ ఎంపీ గారికి, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, శాసనసభ్యులు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు డీసీసీబీ బ్యాంక్లో కూడా ప్రజల కోసము చాలా కొత్త స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పిల్లల కోసము కిడ్స్ డిపాజిట్లు, అంటే పిల్లలకు కూడా పొదుపు నేర్పించాలన్న ఒక మంచి ఉద్దేశంతో చిన్నపిల్లలకు కూడా అకౌంట్లు తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకొక కొత్త స్కీము, వాళ్ళు ఎవరైనా 1 లక్ష వరకు డిపాజిట్ చేయగలిగితే వాళ్ళకు ఫ్యూచర్లో 5 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ అందించడానికి కూడా ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. అలాగే ఈ స్టాంపింగ్, మీరు ఎక్కడ క్యూలో నిలబడిన అవసరం లేకుండా ఇక్కడ స్టాంప్ పేపర్లు కూడా, అంటే మీకు ఎప్పుడైనా కొనుగోలు కానీ అమ్మకానికి కానీ స్టాంప్ పేపర్లు అవసరమైనప్పుడు మీరు బ్యాంకు బ్రాంచులలో, అన్ని బ్రాంచులలో అందుబాటులో ఉన్నాయండి. ఈ సదుపాయము రాష్ట్రంలోని అన్ని డీసీసీబీలో కూడా అందుబాటులో ఉంచాము. ఆప్కా బ్రాంచెస్లో అందుబాటులో ఉంది. నేను జిల్లాలో ప్రజలందరికీ ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నానండి. కొత్తగా మేము సహకార సమైక్య అనే ఒక క్యాంపెయిన్, అంటే అందరికీ తెలియజెప్పడానికి బ్యాంకు సేవల గురించి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మీరు ఎవరైనా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఏటీఎం కార్డు మరియు అది పిఎంఎస్బీవై అంటే 20 రూపీస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బ్యాంకు భరించి మీకు ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. కాబట్టి మిగతా వాళ్ళు కూడా కొత్తగా అకౌంట్లు మా బ్యాంకులో ఓపెన్ చేసుకోవాలని మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు మా బ్యాంకు ఖాతాదారులు ఏటీఎంలకు ఇక్కడ మీకు ఏ ఛార్జెస్ పడవండి. మా బ్యాంకులో యూస్ చేసుకుంటే మాత్రం మేము ఎటువంటి ఛార్జెస్ కూడా ఏటీఎం కార్డు పైన కలెక్ట్ చేయట్లేదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇంకా కొత్త ఖాతాదారులు మా బ్యాంకుకి రావాలని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఇవి లోన్లు ఇచ్చే బ్యాంకులు కానీ సహకార బ్యాంకులు అందరికీ తెలుసు. లేదు, మేము లోన్లతో పాటు డిపాజిట్లు కూడా మేము అందరి బ్యాంకుల కంటే కూడా ఎక్కువ ఇవ్వగలుగుతాము అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని నేను మరీ కోరుతున్నాను. చైర్మన్ గారు అధ్యక్షన క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ చేయాలని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారులకు, బ్యాంకు ఉద్యోగస్తులకు అందరికీ మా నూతన సమక్ష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఆప్కా మరియు డీసీ చైర్మన్ ఝాన్సీ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. బలిజ సామాజిక సంఘాల పేరుతో రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వాదనలు వినిపించడం ఏమాత్రం సమంజసం కాదని శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి కనుపూరు కృష్ణమూర్తి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత బలిజ సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదని తెలుసుకోవాలన్నారు. బలిజల హక్కుల సాధన కోసమే బలిజ సంఘం పనిచేస్తుందని, స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాలోని బలిజలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బలిజలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. బలిజలను బీసీ జాబితా నుంచి తొలగించి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బలిజల ఎదుగుదలను అడ్డుకుని ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత వహించాలన్నారు. బలిజ సామాజిక వర్గాలు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారని, ఏ ఒక్క రాజకీయ పార్టీకి బలిజలు అనుకూలం, వ్యతిరేకం కాదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బలిజ రాజకీయ నేతలు మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. సంఘం కోసం పనిచేస్తుంటే మా సంఘంలోనే మాకు కొంతమంది రాజకీయాన్ని ఆపాదించి కులాలను విడగొట్టి టీడీపీ పార్టీ, టీడీపీ సంఘము, జనసేన సంఘము, వైఎస్ఆర్సీపీ సంఘము ఇట్లా చీల్చుకొని మమ్మల్ని బజారుకి ఇడుస్తున్నారు. అది పద్ధతి కాదు. మంచి పద్ధతిలో నడవండి. కులానికి మీరు కులం కోసం మీరు చేసే వాళ్ళైతే మీరు రాజకీయ పార్టీకి సంఘానికి రాజీనామా చేయండి. సంఘాన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేసి రాజీనామా చేసి మీరు రాజకీయ పార్టీలోకి పోండి. కులాలను సంఘాలకు ఆపాదించవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీరు మనం 10 సంఘాలు 2012 నుంచి 10 సంఘాలు అయినాయి కడపలో. ఎక్కడ కూడా ఇంత నీచంగా తయారు కాలేదు. ఇన్ని సంఘాలు అవసరమా? సంఘాలన్నీ అన్ని సంఘాలు ఒకే సంఘంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ సాయిపేటలో మన కుల సంఘీయులు ఏదో మీటింగ్ పెట్టుకొని పలానా పార్టీకి ఓటు వేయద్దు, పలానా పార్టీకి వాళ్ళకు ఓట్లు వేయద్దని చెప్పినారని అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళు చెప్పుకున్నారు. అది వాళ్ళు సంఘ నాయకులు కాదు, ఏమి కాదు. వాళ్ళకు బాధ కలిగింది, వాళ్ళకు అన్యాయం జరిగింది, వాళ్ళు చెప్పుకునేంత మాత్రాన ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కూడా వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు లేరు. ఏ పార్టీకి కూడా ఓటు వేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, గత ప్రభుత్వం ఎలా ఉంది అని ఆలోచన చేసి ఓట్లు వేస్తారు. ఇప్పుడు కంప్యూటర్ మైండ్ అయింది. ఇప్పుడు యువకులు, పిల్లకాయలంతా కూడా కంప్యూటర్ మైండ్. వాళ్ళకి అన్నీ తెలిసినాయి. మైండ్లోనే ఉన్నది వాళ్ళకు ఏ ప్రభుత్వం రావాలా, ఏ ప్రభుత్వం రాకూడదు అనేది. కాబట్టి మనం చెప్పినట్టు ఎవరు వినరు. దాన్ని అక్కడ సంఘం పెట్టినారని మాది టీడీపీ సంఘం అని, ఇది కాపు సంఘం అని విమర్శించి విమర్శలు చేయొద్దు. ఈ సుదర్శన్ రాయల్ గారికి, అలాగే పెద్దలు నాగరాజు సార్ గారికి, అలాగే నారాయణ స్వామి రాయల్ గారికి అందరికీ నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సంఘాన్ని రాజకీయం చేయొద్దు, రాజకీయాన్ని ఆపాదించవద్దు. సంఘం సంబంధంగానే ఉంటుంది. ఏ రాజకీయాలకు సంబంధం ఉండదు. సంఘాన్ని చిన్నాభిన్నం చేసి ఈర్ష్యలు అనుమానాలతో అవమానాల పాలవుతుంది సంఘం. కాబట్టి మీరెవరు కూడా ఈ సంఘాన్ని విమర్శించి విమర్శల పాలు కాకుండా మీరు ఇక మీదటి నుంచి ఏ ప్రెస్ మీట్లు పెట్టకుండా సంఘాన్ని రాజకీయాన్ని చేయకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అయోధ్య నుంచి బాలరాముని స్పర్శతో దేశమంతటా పంపించిన అయోధ్య రామమందిరం అక్షింతలు వైఎస్ఆర్ జిల్లా వేంపల్లికి చేరుకున్నాయని విశ్వ హిందూ పరిషత్ సభ్యుడు గాలి హరిప్రసాద్ తెలిపారు.
వేంపల్లిలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్షింతలను ప్రతి ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేంపల్లి హనుమాన్ జంక్షన్ నుంచి అడ్డరోడ్డు సర్కిల్ వరకు వేంపల్లె పూర్వీధుల గుండా అయోధ్య రామ అక్షింతలతో అత్యంత వైభవపేతంగా భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ జనవరి 22వ తేదీన ప్రతి ఒక్క హిందువు తమ ఇంట్లో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేయాలన్నారు. అలాగే ప్రతి ఇంట్లో 2 దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య, ఏకపత్నీవ్రతుడైన శ్రీరాముడు రాజ్యం దేశమంతటా రావాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీరాముని ప్రార్థించినట్లు చెప్పారు. హిందువుల ఐక్యత దేశమంతటా చాటి చెప్పేలా ప్రతి ఒక్క హిందువు అయోధ్య రామ మందిరాన్ని దర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, విద్యార్థులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇవాళ దాదాపు 5 శతాబ్దాల హిందువుల కళ జనవరి 22న నెరవేరబోతా ఉంది. ఈ యొక్క అయోధ్య రాముని దేవాలయ నిర్మాణం కోసం ఎంతోమంది హిందువులు, రామ్ మనోహర్ జోషి, అద్వానీ లాంటి గొప్ప వ్యక్తులు ఈ యొక్క హిందువులను ఉద్దేశించి ప్రాణాలైనా అర్పిస్తాం, రక్తాన్నైనా చిందిస్తాం, రామ మందిరం నిర్మిస్తామని చెప్పి శపథం చేసి అనేక మంది అసూలు పాసి ఇవాళ ఆ యొక్క బలిదానమైనటువంటి వ్యక్తుల ఆత్మ శాంతించినటువంటి రోజుగా ప్రతి ఒక్క హిందువు కూడా సంతోషంతో ఈ యొక్క రామ జన్మభూమి నుంచి వచ్చినటువంటి అక్షింతల గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనామ సంకీర్తన చేస్తూ జై శ్రీరామ్ అనుకుంటూ ఇవాళ వారి కళ నెరవేరినందుకు ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తూ ఇవాళ వేంపల్లె పట్టణంలో ఈ యొక్క అక్షింతల గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, పండుగ వాతావరణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే జనవరి 2 నుంచి వచ్చినటువంటి అక్షింతల కార్యక్రమం 5వ తారీఖు వరకు ప్రతి ఇంటికి కూడా చేర్చి ఈ కార్యక్రమం ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ వారు తీసుకుంటారు. అలాగే జనవరి 22వ తారీఖున ప్రతి ఇంటికి ముందర కూడా 2 దీపాలు వెలిగించి మనము ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రసారంగా చూసి మన అందరం కూడా రాముల వారిని దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ప్రజా వినియోగితుల సేవలపై ఆయా శాఖలకు వచ్చిన కేసులను వెంటనే పరిష్కరించాలని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి అధికారులను ఆదేశించారు. కడప నగరంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్లో గల న్యాయ సేవా సదన్ భవనంలో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ స్వర్ణప్రసాద్ అధ్యక్షతన శాశ్వత లోక్ అదాలత్ ఆధ్వర్యంలో ప్రజా వినియోగిత సేవా రంగాలలో న్యాయ సేవలపై వివిధ శాఖల జిల్లా అధికారులకు అవగాహన సమీక్షా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ బాబా ఫక్రుద్దీన్, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ స్వర్ణప్రసాద్లతో కలిసి న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడారు. ప్రజా వినియోగిత సేవలపై ఆయా శాఖలకు వచ్చిన కేసులను వెంటనే క్లియర్ చేయాలని, ఆయా శాఖ వారీగా కేసులపై సమీక్షిస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రజా వినియోగిత సేవల చట్టాలపై అవగాహన ఉండడం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందన్నారు. పర్మనెంట్ లోక్ అదాలత్ అందించే తీర్పు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో సమానమన్నారు. పర్మనెంట్ లోక్ అదాలత్ ద్వారా ఫిర్యాదుదారులు ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా సత్వర న్యాయ పరిష్కారం అందివ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. కడప జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న ఈ వ్యవస్థ రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక చట్టానికి లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిందన్నారు. అలాగే ఈ తీర్పుకు ఎలాంటి అప్పీలు ఉండదని, దీని ద్వారా 10 రకాలైన ప్రజా ప్రయోజిత సేవా రంగాలకు సంబంధించిన సేవలలో ఎలాంటి అవాంతరాలు, లోపాల వల్ల కలిగిన నష్టాలకు సంబంధించి త్వరితగతిన న్యాయ పరిష్కారం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పర్మనెంట్ లోక్ అదాలత్ మెంబర్స్ సుబ్బారెడ్డి, ఆదినారాయణ ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడడమే లక్ష్యంగా కష్టపడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకుడు సుంకర రవి డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఈ రోజుకు 5వ రోజుకు చేరుకుంది. తమ ఆందోళనలో భాగంగా మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించకుంటే తమకు ఆత్మహత్యలే శరణమంటూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మెడలకు ఉరితాళ్లు వేసుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుంకర రవి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ముఖ్యమంత్రిని గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారే తప్ప కొత్త సమస్యలను డిమాండ్ చేయడం లేదని అన్నారు. కార్మికులు సమాన పనికి సమాన వేతనం, ఎలక్ట్రీషియన్ సిబ్బందికి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని తదితర ఆమోదయోగ్యమైన డిమాండ్ల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరించడం తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల సానుకూలంగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులతో పాటు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
26 జిల్లాల్లో 25 జిల్లాల్లో మా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. రేపు మా గ్రామ పంచాయతీగానే వస్తుంది. అలాగే మేము హెడ్లైన్ పెట్టాం, జనవరి 1 అయిపోయిన వెంటనే వాటర్, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ అన్నీ బంద్ చేస్తున్నాం. నీ ముడ్డి కడుక్కునేనికి నీళ్లు వదిలే పరిస్థితి లేదు. వాటిల్లో ఎక్కడ దొంగతనాలు జరిగినా మేము కాదు బాధ్యత, ఈ రాష్ట్ర ప్రభుత్వం అని మేము తెలియజేస్తున్నాం. ఏమడిగినామయ్యా? అయ్యా మా జీతం సరిపోదు, మా జీతం ఇప్పటికి ఉండేది 15,000 ఇస్తున్నాం, పిఎఫ్ పిఎస్ఐ కానీ 13,000 అవుతున్నాం, మా కడుపు కాలుతుంది, మా పిల్లలను చదివించుకోవాలని చెప్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనమే ఆంధ్రప్రదేశ్లో మనమే ఎక్కువ ఇస్తున్నాం జీతం అని చెప్తావు. నేను చెప్తున్నా, ఇదే మినిస్టర్ గారికి చెప్తున్నా, ఈరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టినాడు, వీడియో కాన్ఫరెన్స్ పెట్టినారు. ఎంతమందిని తీసుకోనండి, మున్సిపల్ కార్మికులకు సంబంధించిన వాళ్ళని అందరినీ, ఎవరు లీడర్లు కానీ ఎవరు కానీ కనపసి అరెస్ట్ చేయండి అన్నాడు. నీ బుడ్డ బెదిరింపుకి నా ఇంటికితో సమానం, మా ఇంటికితో సమానం మున్సిపల్ కార్మికులు అనుకుంటే నీ ఖబర్దార్. చంద్రబాబు గారి గతి ఎట్టబెట్టింది మీకు కానీ అది పెడుతుంది. నేను చెప్తున్నా, అన్ని రాజకీయ పార్టీలకి మీరందరూ ప్రెస్ మీట్ పెట్టండి. ఈరోజు మా మీద ప్రైవేట్ వాళ్ళకి చెప్తున్నారు, ఈరోజు ప్రైవేట్ వాళ్ళకు 500, 1000 రూపాయలు, 1500 పెడుతున్నారు, వాళ్ళు భోజనం పెడుతున్నారు. ఈరోజు అనేక పథకాలు పెట్టి ఈరోజు చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వండి, మేము పనిచేస్తాం, మాకు ఇచ్చండి, మేము పనిచేస్తాం. నిన్న పొద్దుటూరు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వేతనాలు పెంచుతాం, జగన్మోహన్ రెడ్డి గారు పెంచేంత వరకు మీకు 26,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. సంతోషమే. మేమేమడుగుతున్నాం, పొద్దుటూరు ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నాం, నువ్వు పెంచాలనుకునేటప్పుడు, నువ్వు చేయాలనుకున్నప్పుడు నీ సీఎంతో మాట్లాడి పెంచు, నీ సీఎంతో మాట్లాడి చేయి. మేమేమడుగుతాం అంటే రాతపూర్వకంగా మా జీవో రూపంలో ఇస్తేనే సమ్మె విరమిస్తాం, లేకుంటే మున్సిపల్ కార్మికులు ఈ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఈరోజు మా మున్సిపల్ కార్మికులు ఎట్లా ఊరేసుకున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఊరేసేదానికి మున్సిపల్ కార్మికులు ఎటువంటి పరిస్థితులు వెనకాడరని సిఐటిగా తెలియజేస్తున్నాం. బడా కార్పొరేట్ పెత్తందారీ పెట్టుబడి పార్టీలన్నీ ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుంటే ప్రజలు తమకేమీ పట్టనట్లుగా ఉండకుండా చైతన్యవంతులు కావాల్సిన అవసరాన్ని గుర్తించాలని మహాజనరాజ్యం పార్టీ వ్యవస్థాపకులు సంగటి మనోహర్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో మహాజనరాజ్యం పార్టీ ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచే ఎన్నికల కోసం ఐక్య ప్రజాస్వామ్య ఉద్యమ సదస్సును నిర్వహించింది. ఈ సందర్భంగా సంగటి మనోహర్ మాట్లాడుతూ, నేడు ప్రముఖ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో కోట్లాది రూపాయల ధనాన్ని వెచ్చించి ఎలాగైనా గెలుపొందాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా ఎన్నికల కోసం ఈవీఎంలు వాడడం లేదని అన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత భారత ఎన్నికల సంఘంపై ఉందని, అయితే ఎన్నికల సంఘం ఆ విషయంగా ఎలాంటి చర్యలు తీసుకోలేని స్థితిలో ఉందన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజల్లో ఆలోచన శక్తిని పెంచి వారిని చైతన్యవంతులు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం కడప నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఎన్నికల నిర్వహణ తీరును ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అమీర్ బాబు, రవిశంకర్ రెడ్డి, నారాయణ, సత్తార్తో పాటు ఇతర నేతలు, పలు సంఘాలు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి వచ్చేసి 28 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదంటే కోట్ల రూపాయలు కుమ్మరించి ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఇవాళ రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయంటే కనుక ఎక్కడ కూడా పని చేయడం లేదు. ఇవాళ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటున్నది ఎవరంటే కనుక చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే. బడా కార్పొరేట్ పార్టీలన్నీ గుడక, పెట్టుబడిదారి పార్టీలన్నీ గుడక, బూర్జువ పార్టీలన్నీ గుడక, పెత్తందారి పార్టీలన్నీ గుడక, సాంప్రదాయ వారసత్వ, కులతత్వ, మతతత్వ, ప్రాంతీయతత్వ పార్టీలన్నీ కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుంటే ప్రజలు కళ్ళప్పగిచ్చి గుడ్లప్పగిచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. అందుకోసమనే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఎక్కడ కూడా ఈవీఎంలతో ఎన్నికలు జరపడం లేదు. సో మన భారతదేశంలో ఈవీఎంలతోటి ఎన్నికలు జరుపుతున్నారు. ఈవీఎంలపైన అనేక ప్రజలకు అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా భారత ఎన్నికల సంఘం పైన ఉంది. అయితే ఎన్నికల సంఘం చేష్టలు ఉడిగి చూస్తుంది, కళ్ళప్పగిచ్చి చూస్తుంది, ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకోసంగానే ప్రజలను సెన్సిటైజ్ చేయాలా, ప్రజలను మోటివేట్ చేయాలా, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలా, అంతిమంగా ప్రజలను వచ్చేసి అన్ని విషయాలపైన ఏమి పరిజ్ఞానాన్ని పెంచాలా, ఆలోచన శక్తిని పెంచాలా, విజ్ఞానాన్ని పెంచాలా, వివేకాన్ని పెంచాలా, జిజ్ఞాసను పెంచాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున దీనికి నడుం బిగించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా, ప్రస్తుత వైఎస్ఆర్ కడప జిల్లా నుంచే ఈ నాంది ప్రస్థానాన్ని ఇవాళ మహాజన రాజ్యం పార్టీ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి, ఇంకా ఇతర కలిసి వచ్చే పార్టీల సహకారము, సమన్వయము, భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత రాజ్యాంగం, జై భారత ప్రజాస్వామ్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజా వినియోగిత సేవలపై ఆయా శాఖలకు వచ్చిన కేసులను వెంటనే పరిష్కరించాలి. న్యాయ సేవల అవగాహన సమీక్షలో అధికారులకు న్యాయమూర్తుల ఆదేశం. బలిజల హక్కుల సాధన కోసమే బలిజ సంఘం కృషి చేస్తుందని తెలుసుకోవాలి. శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి కృష్ణమూర్తి హితవు. తమ సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల ఆందోళన. ప్రభుత్వ తీరుపై ఊరితాళ్లతో నిరసన తెలిపిన కార్మికులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.